ఫ్రెండ్స్ ఫైనల్గా OnePlus Nord 6 డేట్ని అయితే అఫీషియల్గా OnePlus అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 7వ తారీఖు నాడు ఈ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన మొత్తం ఎవ్రీథింగ్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా లీక్ అయిపోయి ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. లాస్ట్ టైం Nord 5తో కంపేర్ చేస్తే Nord 6లో మనకి చాలా హ్యూజ్ గ్రేడ్స్ అండ్ డౌన్ గ్రేడ్స్ రెండు కూడా ఉన్నాయి. ఆ రెండింటిని కూడా చెప్తాను. ఒకవేళ మీరు OnePlus Nord 6ని కొనే ఉద్దేశంలో ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దీని డిజైన్ విషయానికి వద్దాం. ఈ డిజైన్ Nord 5లో వర్టికల్ కైండ్ ఆఫ్ కెమెరా సెటప్ని తీసుకొస్తే ఇప్పుడు స్క్వేర్ టైప్ ఆఫ్ కెమెరా సెటప్ని తీసుకొచ్చారు. అంటే మనకి OnePlus 15లో ఏదైతే కెమెరా సెటప్ ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. 4 కెమెరాస్ విడివిడిగా ఉంటాయి. కాకపోతే అవన్నీ కెమెరాస్ కాదు, కొన్ని డమ్మీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఈ ఫోన్ 3 కలర్స్లో అయితే వస్తుంది. అది వైట్ అండ్ బ్లాక్, దాంతోపాటు ఒక లైట్ గ్రీన్ కలర్ కూడా వస్తుంది. అండ్ ప్రొటెక్షన్లో కూడా చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. అది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అనేవి IP65 వరకే ఉండేది మనకి లాస్ట్ టైం. కానీ ఇప్పుడు దీన్ని IP68, 69, 69K కూడా తీసుకొస్తున్నారు OnePlus Nord 6తో పాటు. లాస్ట్ టైం వార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వచ్చింది. ఈసారి OnePlus ఓన్ టెక్నాలజీ క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ అయితే వస్తుంది. తర్వాత డిస్ప్లే చూస్తున్నట్లయితే డిస్ప్లే మనకి OnePlus Nord 5లో ఏదైతే డిస్ప్లే ఉందో OnePlus Nord 6లో కూడా సేమ్ అదే డిస్ప్లే ఉంటుంది. కాబట్టి ఏం చేంజ్ అవుతుందంటే రిఫ్రెష్ రేట్ చేంజ్ అవుతుంది. లాస్ట్ టైం మనకి 144Hz వరకే ఉంటాయి, ఇప్పుడు 165Hz రిఫ్రెష్ రేట్ని పెంచబోతున్నారు. జనరేషన్ మారింది కాబట్టి ప్రాసెసర్ కూడా మారిపోతుంది. 8s Gen 3 నుంచి 8s Gen 4కి వచ్చారు. అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. LPDDR5X ర్యామ్ నుంచి LPDDR5X అల్ట్రా ర్యామ్కి వెళ్ళారు. అలాగే UFS 3.1 నుంచి UFS 4.1కి అప్గ్రేడ్ చేశారు స్టోరేజ్ని అయితే. అలాగే దీనికి బ్యాటరీ కూడా మంచి అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. లాస్ట్ టైం మనకి 6800 mAh బ్యాటరీ ఉండేది, ఇప్పుడు దాన్ని 9000 mAh బ్యాటరీకి మార్చబోతున్నారు. ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో అయితే వస్తుంది ఈ బ్యాటరీ. ఇది రావడం Android 16తో వస్తుంది. NFC, Wi-Fi 7, Bluetooth 6 ఇవన్నీ కూడా మనం కామన్గా చూస్తూ ఉంటాం. అలాగే ఇన్ని అప్గ్రేడ్స్ అయ్యాయి కదా, మనకి ప్రైస్ పెంచకుండా అదే ప్రైస్ తీసుకురావాలంటే ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. అది కెమెరాలు అయ్యారు. కెమెరాలో ఏమేమి తగ్గించారంటే లాస్ట్ టైం మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, సోనీ LYT 700 సెన్సార్ అయితే ఉండేది. దాన్ని సోనీ LYT 600 సెన్సార్ అంటే సెన్సార్ తగ్గించారు, మెగాపిక్సెల్ అలాగే ఉంచారు. లాస్ట్ టైం మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉండేది, దాన్ని 2 మెగాపిక్సెల్కి తగ్గించబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. దాంతోపాటు లాస్ట్ టైం మనకి ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండేది సెల్ఫీ కెమెరా, దాన్ని 16 మెగాపిక్సెల్ కానీ 32 మెగాపిక్సెల్ కానీ చేంజ్ అయిపోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. సో మనకి ప్రైస్ తగ్గాలంటే ఏదో కాంప్రమైజ్ అయితే అవ్వాలి కదా. ఇది కెమెరాలో కాంప్రమైజ్ అయ్యారు, కెమెరాస్ని తగ్గించారు. అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే లాస్ట్ టైం మనకి OnePlus Nord 5 34,000 ఆ రేంజ్లో వచ్చింది. ఆఫర్స్ అన్ని కలుపుకొని 32,000కి అలా అమ్మేవారు. ఇది లాంచ్ అవ్వడం ఒక 40,000కి అయితే వెళ్ళిపోవచ్చు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. ఆఫర్స్ అన్ని కలుపుకొని ఒక 35,000-36,000కి అయితే వస్తుంది ఫోను. ఇది OnePlus Nord 6 అయితే మీకు ఎలా కనిపించింది? ఒకవేళ మీ దగ్గర ఒక 40,000 ఉంటే OnePlus Nord 6 కొనరా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అమేజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. బాయ్.